పేరు జగడం శ్రీనివాస, మల్లారం గ్రామం. నా పానం ఆరోగ్యం బాగాలేకుండా అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మన ఇక్కడ కంపెనీ అక్కడ నుంచి పంపించింది. ఇక్కడ మన రేవంత్ రెడ్డి సారు అన్నగారు, భూపతి రెడ్డి అన్నగారు సాయంతోనే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం వాళ్ళు ఇద్దరు కాబట్టి. ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు మరియు రేవంత్ అన్న గారు ఇక్కడ మన అన్నలు మల్లారంలో నాకు బాగా హెల్ప్ చేసి ఇక్కడ రావడానికి కారణం అంత అన్నలు అందరూ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నారు. అక్కడ 1800 వేయాలని బిల్లు ఇక్కడ 4 లక్షల రూపాయలు అయినాయండి. బిల్లులు కట్టామని అన్నారు. లేకుంటే ఇంటికి పంపించమంటే సార్ మన ఎమ్మెల్యే సార్ గారు, భూపరెడ్డి సార్ గారు మరియు రేవంత్ రెడ్డి అన్న గారు తోటి ఇరిగిన మా సభ్యులు మల్లారం మన అన్నలను అందరూ కలిసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం వాళ్ళ సహాయం వల్ల ఇక్కడ నేను ఇక్కడ చేరుకున్నాను. కాబట్టి మా ఇంటి దగ్గర అందరూ అమ్మ నాన్న దగ్గర అందరూ ఉన్నారు. ఇక్కడ చూడండి, నాకు ఏదన్నా కొద్దిగా ఇది చేయండి అంతే. మాది మల్లారం. నేను జగడం శ్రీనివాస్ భార్య అని. మా ఆయన ఆగస్టు 6 ఇక్కడికి వెళ్ళి మస్కట్ బయలుదేరిండు. అక్కడ 7వ డేట్కు దిగిండు. ఒక 2-3 రోజులే మంచిగా ఉన్నాడు. తర్వాత మట్టి సిమితం తప్పి హాస్పిటల్లో ఉన్నాడు. ఏం తెలియలేదు. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మీరు బిల్లు కట్టి తీసుకెళ్ళండి, మాకేం సంబంధం లేదని చెప్పేసిండ్రు. హాస్పిటల్ వాళ్ళు బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి దగ్గర సహాయంతో మేము అక్కడికి పేపర్లు పంపించడం ద్వారా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహాయంతో రూపాయి ఖర్చు లేకుండా మా ఆయన ఈరోజు ఇంటికి వచ్చిండు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి శతకోటి నమస్కారం. మల్లారం శ్రీనివాస్ని మరి గల్ఫ్ దేశానికి వెళ్ళినందుకు ఆయన మస్కట్ నుండి మరి భూపతి రెడ్డి గారు ఆయన తప్పించడానికి ఎంతో కృషి చేసిండు. ఎమ్మెల్యే గారు దృఢ సంకల్పంతో ఏ విధంగా బడుగు బలైన వర్గాలతో పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి వీళ్ళు పోయి మా భర్త దుబాయ్లో ఉన్నాడు, మరి మస్కట్లో ఉన్నాడు, మా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నానని చెప్పంగానే మరి 4 లక్షల రూపాయలు అవుతున్నాయని చెప్తే కూడా దాన్ని మరి ప్రభుత్వం దృష్టికి మన రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి మరి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఇంటికి చేర్పించడం జరిగింది. మరి ఫోన్ చేసి కూడా భూపతి రెడ్డి గారు మన లోకల్ ఉన్న లీడర్ అందరితో కూడా ఫోన్ చేసి మరి వస్తున్నాడా, ఎప్పుడు వచ్చిండు, పరిస్థితి ఏందని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేసి అడగడం. ఆయన ఎంత దృఢ సంకల్పంతో ప్రజలతో మరి ఈరోజు శ్రీనివాసుని తీసుకొచ్చేటప్పుడు కూడా నిన్న ఫోన్ చేసి మరి వచ్చినారని అడుగుతున్నారు. అంటే ఆయన కుటుంబ సభ్యుడు ఆపదొచ్చిందనే ఫీలింగ్తో ఆయన ప్రతి ఒక్కరికి ఇట్లా పనిచేయడం అనేది నిజంగా ఈరోజు మన రూరల్ కాన్ఫరెన్స్లో మనం ఎమ్మెల్యేని గెలిపించడం చాలా సంతోషపడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల ముఖాలు చూస్తుంటే, ఆనందాన్ని చూస్తుంటే ఈరోజు భూపతి రెడ్డి గారు గెలిచినాడని మాకు ఎంత ఆనందపడ్డాము. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల ముఖాల సంతోషం చూస్తుంటే కూడా అంత ఆనందం వేస్తూ ఉంది. ఇలాంటి సేవలు భూపతి రెడ్డి గారు ఇంకా ఎన్నో రోజులు చేస్తాడు. ఆయన ప్రజల కోసమే తప్పిస్తూ మరి ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి ఆయనకు కుటుంబ సభ్యులందరి తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మస్కట్ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మా ఇంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వస్తే మేము ఒక సలహా ఇచ్చాం. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పెట్టిద్దాం అనగానే సార్ దృష్టికి గుండపోతే డాక్టర్ భూపతి రెడ్డి సార్ దృష్టికి గుండపోయినప్పుడు ఆయన వెంటనే లెటర్ పెట్టమని పిఏ గారికి చెప్పగానే ఆ లెటర్ గుండపోయి సెక్రటరేట్లో ఇచ్చినప్పుడు ఆ లెటర్ను రేవంత్ రెడ్డి గారు ఫార్వర్డ్ చేసి మస్కట్ ప్రాంతంలో ఏదైతే బిల్లు 4 లక్షల బిల్లు ఉన్నదో దాన్ని గవర్నమెంట్ పే చేసి మరలా ఇండియా ప్రాంతానికి జగడం శ్రీనివాస్ గారిని వారి కుటుంబానికి నడిపించిన దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ